ఎన్నికల హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను వెన్నుపోటు పొడిచారని గుంటూరు పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు పోతిని మహేష్, వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. దీనిపై జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నామని ప్రకటించారు. శనివారం గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు ఏనాడు అమలు చేయలేదని ఆరోపించారు. నయవంచనతో అధికారంలోకి రావడం ఆయనకు వెన్నుపోటుతో పెట్టిన విద్య అని గుర్తు చేశారు. ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వెన్నుపోటు దినాన్ని నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. దానిలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము చేశాం. 7 నియోజకవర్గాలు కూడా ఇదే విధంగా మన జిల్లా అబ్జర్వర్గా వచ్చినటువంటి పోతిన మహేష్ గారు మేము కలిసి సన్నాహాలు చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఆ విఫలమైనటువంటి అంశాన్ని ప్రజలకు తెలియపరిచేందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.